మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు జిప్ ఫైల్, పైథాన్ స్క్రిప్ట్స్. ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే ఎలాగా ఆ ఫైల్స్ ఓపెన్ చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు సెషన్ యొక్క ఎజెండా వచ్చేసరికి ఆల్రెడీ అనకొండా ఇన్స్టాలేషన్ చేద్దాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే వెంటనే అడగండి, అన్మ్యూట్ చేసుకోండి. మిగతా టైం మీరు దయచేసి మ్యూట్ చేసుకోవాలి. థ్యాంక్స్. సో అనకొండా ఇన్స్టాలేషన్ చేద్దాం. తర్వాత జూపిటర్ నోట్బుక్. మన ఈ కోర్సులో 2 ఐడీస్ యూజ్ చేస్తాం. ఒకటి జూపిటర్ నోట్బుక్, రెండోది విజువల్ కోడ్. సో ఈరోజు మనకు విజువల్ కోడ్ అవసరం లేదు, బేసిక్స్ వరకు జూపిటర్ నోట్బుక్ సరిపోతుంది. ప్రాజెక్ట్ ఫేస్ వెళ్ళినప్పుడు లేదా కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ వెళ్ళినప్పుడు విజువల్ కోడ్ ఇచ్చేద్దాం. సో జూపిటర్ నోట్బుక్ ఐడి యూజ్ చేయబోతున్నాం. రైట్. ఆ తర్వాత పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం, ఆపరేటర్స్తో స్టార్ట్ చేద్దాం. సో అనకొండా యాక్చువల్గా ఏంటంటే ఒక ప్యాకేజ్ ఆఫ్ లైబ్రరీస్, చాలా బేసిక్ లైబ్రరీస్ అన్నీ కూడా ఉంటాయి దీంట్లో, ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ టూల్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. జనరల్గా మనం ఇలా అనకొండా లేదనుకోండి, మనం ఏం చేయాల్సి ఉంటుందంటే పైథాన్ సపరేట్గా ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మన లైబ్రరీస్ మనం ఓన్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. అనకొండా ద్వారా అన్ని లైబ్రరీస్ వస్తాయంటే కాదు, అన్ని లైబ్రరీస్ రావు. బట్ బేసిక్ లైబ్రరీస్ వరకు కంప్లీట్గా వస్తుంది. టూల్స్ మీకు జూపిటర్ నోట్బుక్తో పాటు వస్తుంది అనమాట. ఈ లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకోవాలి, ప్లస్ ఐడి కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. సపరేట్గా చేసుకోవడం కంటే కూడా అనకొండా ఎలాగ ఫ్రీ వర్షన్ ఉంది కాబట్టి నేను అనకొండా ఫాలో అవుతాను. ఫస్ట్ అనకొండా ఎలాగా మీకు ఓపెన్ చేయాలి, అది ఎలా డౌన్లోడ్ చేయాలి చూద్దాం. అనకొండా డౌన్లోడ్ అని సెర్చ్ చేస్తున్నాను. డౌన్లోడ్ అనకొండా డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఇక్కడ యూస్ కుకింగ్ యాక్సెప్ట్ ఆల్, ఓకే. ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయండి, చెక్ బాక్స్ క్లిక్ చేయండి, సబ్మిట్. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఇన్స్టాలర్స్ కనిపిస్తున్నాయి కదా. డిపెండ్స్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. మినీకోండా అనేది ఆబ్వియస్లీ మినిచరైజ్ వర్షన్ అన్నమాట. ఇది మీకు ఇంత కాంప్రహెన్సివ్గా ఉండదు. మనం ఇలా కూడా డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి రిసోర్స్ అంత ఇష్యూ ఉండదు కాబట్టి ఇదే ఫాలో అవుతాం. మీకు విండోస్ అయితే 64-bit ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. మ్యాక్ అనుకోండి, మీకు 2 రకాల ప్రాసెసర్స్ ఉంటాయి కదా. 2019 దానికి ముందర వచ్చేసరికి మీకు ఇంటెల్ ప్రాసెసర్స్ ఉండేవి, అవి ఇంటెల్ చిప్. ఇక్కడ ఈ 2. అదే యాపిల్ M1, M2, M4 ఈ ప్రాసెస్కి యాపిల్ సిలికాన్. సో మ్యాక్ యూజ్ చేసే వాళ్ళు దయచేసి 64-bit ఇన్స్టాల్ ఇది యూజ్ చేయండి, గ్రాఫికల్ ఇన్స్టాల్ క్లిక్ చేయండి. దీంట్లో విండోస్లో కూడా ఇంటెల్లో కూడా గ్రాఫికల్ ఇన్స్టాల్, విండోస్లో కూడా గ్రాఫికల్ ఇన్స్టాల్ చేయండి. టెర్మినల్ బేస్డ్ కాదు. కమాండ్ లైన్ ఇన్స్టాల్ ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తామంటే మీకు కంప్లీట్గా అది టెర్మినల్ బేస్డ్ అయినప్పుడు, అంటే కంప్లీట్గా గ్రాఫికల్ గ్రాఫికల్ పార్ట్ యూజర్ ఇంటర్ఫేస్ పార్ట్ తీయేస్తారు. హ్యాకింగ్ సర్ఫేస్ ఏరియా తగ్గించడం కోసం. లినక్స్ అయితే మీరు లినక్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత విండోస్ మిషన్ కాబట్టి దీని మీద క్లిక్ చేస్తాం. రైట్, డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అవుతుంది ప్రస్తుతం. ఎనీవే రైట్ క్లిక్ చేసి ఓపెన్ వెన్ డన్ అంటే కంప్లీట్ అవగానే ఓపెన్ అవుతుంది. అనకుండా డౌన్లోడ్ అయింది, ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ వెన్ డన్ క్లిక్ చేసాం కాబట్టి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మల్టిపుల్ టైమ్స్ రన్ చేయకండి, ఓపెన్ చేయకండి, కొంత టైం పడుతుంది ఓపెన్ అవ్వడానికి.
ఓపెన్ అయింది కదా? ఆల్రైట్. సో డౌన్లోడ్ అయింది. సో ఇది ఓపెన్ అయింది ఇది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ, లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయడం కోసం ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ యూజర్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక పాపప్ వస్తుంది, మీకు స్క్రీన్ మీద కనిపించకపోవచ్చు, యూజర్ అకౌంట్ కంట్రోల్ అని చెప్పేసి. అది ఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను, పాపప్ వచ్చింది నాకు, ఎస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ బై డిఫాల్ట్ ఈ పాత్లో ఇన్స్టాల్ అవుతుంది. దయచేసి ఇదే పాత్లో ఇన్స్టాల్ చేయండి. మీరు దయచేసి పాత్ మార్చకండి. ఎందుకంటే మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేయడం. యాజ్ ఎ బిగినర్ మీరు పాత్ మార్చారంటే ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మళ్ళీ మాన్యువల్గా చేస్తే మళ్ళీ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ పాత్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి. ఇక్కడ మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కాకపోతే ఆల్రెడీ నా మిషన్లో ఎనకొండ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి, ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇది అలో చేయదు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేసి అలో చేయదు. మీ కేసులో వచ్చేసరికి ఎనకొండ ఇన్స్టాల్ చేయకపోతే రైట్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఏం మార్చకండి, యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి. సి ప్రోగ్రామ్ డేటా ఎనకొండ 3. సో నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను ఇదే పాత్ర ఇన్స్టాల్ చేశారండి. ఓకే, నేను 1 యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపించడం కోసం నేను జస్ట్ 1 యాడ్ చేశాను. కానీ మీరు యాడ్ చేయకండి, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచండి. ఇక్కడ మీరు ఇది అన్చెక్ చేసి ఈ రెండు చెక్ చేయండి. ఓకే, లిస్ట్ ఎనకొండ సిస్టమ్ పైథాన్ 3.12 అండ్ క్లియర్ ద ప్యాకేజ్ క్యాష్ అపాన్ క్లాస్ కంప్లీషన్. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలా వస్తుందంటే ఇలాగ ప్రోగ్రెస్ అవుతుంది. ఒక 5 to 7 minutes పడుతుంది, డిపెండ్స్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో సిపియూ బెటర్ సిపియూ ఉంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే, కంప్లీటెడ్ అని వస్తుంది, ఇక్కడ ఇలా మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, కంప్లీట్ అని రాగానే అంటే ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ప్రోగ్రెస్ అయిన తర్వాత కంప్లీట్ అని వస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి, మళ్ళీ ఈ విండో వస్తుంది. జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫినిష్. ఇక్కడ మీరేం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆల్రెడీ చెక్ చేసి ఉంటే అన్చెక్ చేసేయండి. ఫినిష్, అంతే. నెక్స్ట్ ఎనకొండ ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీరు అటాచ్ చేయాలి. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, సి ప్రోగ్రామ్ ఎనకొండ 3 అదే పాత్రలో ఇన్స్టాల్ చేయండి అని చెప్పేసి. మీకు మ్యాక్ అయితే అవసరం లేదు, విండోస్ అయితే ఇలా చేయాల్సి ఉంటుంది. ఇదే పాత్రలో ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ ఈ పాత్ మార్చినట్లయితే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే, ప్రస్తుతం అయితే మార్చకండి, ఈ పాత్ ఇక్కడ వరకు మార్చాల్సి ఉంటుంది అన్నమాట అన్ని పాత్స్కి. ఓకే, ప్రస్తుతానికి ఈ 5 పాత్స్ నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో యాడ్ చేయాలి. నేను ఈ పాత్స్ మీకు కాపీ చేసుకోండి, చార్ట్లో పెడుతున్నాను. ఆల్రెడీ అందరూ లింక్ పైథాన్ లింక్ షేర్ అంటే కాపీ చేస్తున్నారా, డౌన్లోడ్ చేస్తున్నారా? ఇస్తామారు గారు. సో మ్యాక్కి వేరియబుల్ సెట్ చేయాల్సిన అవసరం లేదండి? అవసరం లేదు. ఓకే ఓకే, మళ్ళీ నేను పైథాన్ లింక్ పోస్ట్ చేస్తున్నాను అలాంగ్ విత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్తో పాటు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అటు కాపీ చేశాను, చూడండి. స్క్రీన్ మీద కనిపిస్తుందా చార్ట్ విండో? కనిపిస్తుందండి, కనిపిస్తుంది. ఓకే, ఈ 5 పాత్స్ యాడ్ చేసుకోవాలి. ఈ 5 పాత్స్ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. హోండా అని చెప్పేసి CONDA అని చెప్పేసి CONDA_ENV అని చెప్పేసి సేవ్ చేసుకోండి. ఫ్యూచర్లో కూడా ఉపయోగపడే అవకాశం. అండ్ ఈ లింక్ కూడా నేను మళ్ళీ షేర్ చేస్తున్నా, పైథాన్ లింక్. ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఇలా వస్తుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతున్నాడు. డౌన్లోడ్ అయిపోయింది కదా, ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఇది మీరు ఏ ఫైల్ షేర్ చేసినా, ఏ ఫైల్ డౌన్లోడ్ చేసినా కూడా అలాంగ్ విత్ సాఫ్ట్వేర్ EXE లాంటి ఫైల్స్ అన్ని కూడా ఒక కామన్ ఫోల్డర్లో పెట్టుకోండి. ఒక డ్రైవ్లో ఉంటే బెటర్, డెడికేట్ డ్రైవ్ ఉంటే బెటర్. మొత్తం మీకు బై ది ఎండ్ ఆఫ్ ది కోర్స్
300 నుంచి 500 GB ఫ్రీ స్పేస్ అనేది అంటే స్పేస్ తీసుకుంటుంది. కాబట్టి 300 నుంచి 500 ఫ్రీ జీబీ అంటే స్పేస్ ఉండే విధంగా ఒక డ్రైవ్ ఆల్రెడీ ఉంటే బెటర్, దాంట్లోనే కాపీ చేసుకోండి. లేకపోతే దయచేసి ఫ్రీ చేయడానికి ట్రై చేయండి, లేదా ఎక్స్టర్నల్ డ్రైవ్ తీసుకోండి. ఓకే, సో ఇచ్చే ఫైల్స్ అన్ని కూడా జిప్ ఫైల్స్ అన్ని అన్జిప్ చేసుకోండి. అన్జిప్ చేసుకున్న తర్వాత ఎలా వస్తుందంటే మీకు కోర్స్ నేను ఇక్కడ వచ్చేసరికి ఎంఎల్లో పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఎంఎల్ బేసిక్స్లో అన్జిప్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఫైల్స్ అన్ని. ఇక్కడ చూసారా ఎక్స్టెన్షన్ IPYNB అని. IPYNB అంటే ఐ పైథాన్ నోట్బుక్ అని అర్థం. యాక్చువల్గా జూపిటర్ నోట్బుక్ అని రాసాం కదా ఇక్కడ. యాక్చువల్లీ ఇది IPython నోట్బుక్ అంతకు ముందురా కేవలం పైథాన్ మాత్రమే సపోర్ట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే మల్టిపుల్ అంటే జావా స్క్రిప్ట్, రూబీ ఇలాంటి లాంగ్వేజ్ కూడా సపోర్ట్ యాడ్ చేశారు. సో IPython నోట్బుక్ అంటే ఆబ్వియస్లీ డజంట్ మేక్ ఎనీ సెన్స్, రైట్? అందువల్ల పేరు మార్చారు జూపిటర్ నోట్బుక్ అని. ఓకే, ఇప్పుడు బ్యాక్ టు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది కదా, ఎన్విరాన్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు ఇలా వస్తుంది ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ బటన్ కనిపిస్తుంది, రైట్? కింద దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పాత్ అని కనిపిస్తుంది కదా, ఇది యూజర్ స్పెసిఫిక్. మీ యూజర్ అంటే ఏ యూజర్తో లాగిన్ అయ్యారో దానికి సంబంధించింది మాత్రమే. ఇక్కడ ఈ సిస్టమ్ వేరియబుల్స్లో ఇక్కడ కూడా పాత్ అని కనిపిస్తుంది సార్. స్క్రోల్ చేస్తే పైన బై డిఫాల్ట్ కనిపించదు, స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ పాత్ అని కనిపిస్తుంది. ఈ రెండు చోట్ల మనం ఈ 5 పాత్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. 1 by 1 కాపీ చేయండి, ఎట్ టైం కాపీ చేయకండి. జస్ట్ ఇది ఫస్ట్ యూజర్ స్పెసిఫిక్ యాడ్ చేద్దాం. డబుల్ క్లిక్, న్యూ, యాడ్. ఓకే, అలాగే నెక్స్ట్ కాపీ, న్యూ, కాపీ. ఇలాగా 5 పాత్స్ యాడ్ చేయాలి. నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ 1 2 3 4 and 5, రైట్? ఇవి 5. సో ఈ 5 పాత్స్ సరిపోతాయి. నేను మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేసినట్టున్నాను. ఓకే, సో మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేసినట్టున్నాను. ఎవరో అంటే డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు అన్నెసరీగా యాడ్ చేస్తారు. ఎనీవే, సో మీరు జస్ట్ ఈ 5 పార్ట్స్ ఖచ్చితంగా 1 by 1 యాడ్ చేయండి. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పాత్ ఉంది కదా సిస్టమ్ వేరియబుల్స్లో, డబుల్ క్లిక్ చేసి సేమ్ అదే విధంగా ఈ 5 పార్ట్స్ యాడ్ చేయండి. న్యూ, కాపీ, పేస్ట్, న్యూ, కాపీ, పేస్ట్. అలాగే ఈ 5 పార్ట్స్ యాడ్ చేయాలి. ఓకే, జస్ట్ యాడ్ చేసిన ఓకే 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 అంతే. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి. ఓకే, సిస్టమ్ రీస్టార్ట్ చేసి ఈ పైథాన్ బేసిక్స్ జిప్ ఫోల్డర్ మీరు డౌన్లోడ్ చేశాం కదా, అన్జిప్ చేసుకున్నాం కదా, ఇలా వస్తుందని చెప్పాం కదా. ఇక్కడ ఫ్రీ స్పేస్ మీద రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ న్యూ టెర్మినల్ కనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే మీకు సిస్టమ్ జూమ్ అవుట్ అవడం, జూమ్ ఇన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్రీ స్పేస్ అనేది ఉండదు. మీరు రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ ఇన్ టెర్మినల్ కనిపించదు. ఓకే, కనిపించినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పాత్ కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఈ పాత్ కాపీ అవుతుంది. కాపీ, ఇక్కడ మీరు సెర్చ్ చేయండి, విండోస్లో టెర్మినల్ని సెర్చ్ చేయండి, ఓపెన్ చేయండి. ఇక్కడ CD స్పేస్ ఆ పాత్కి స్విచ్ అవ్వండి. ఓకే, జనరల్గా ఏంటంటే మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ టెర్మినల్ పెట్టారనుకోండి, బై డిఫాల్ట్ మనం ఏ పాత్లో మనం టెర్మినల్ ఓపెన్ చేస్తామో ఆ పాత్ ఆల్రెడీ బై డిఫాల్ట్ వస్తుంది. రానప్పుడు ఇంతకుముందు ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే జూపిటర్ స్పేస్ నోట్బుక్, మీకు జూపిటర్ అనేది JUPY నాట్ I. జనరల్గా జూపిటర్ అన్నప్పుడు JUPI ఉంటుంది కదా, కాదు JUPY. యా, ఎంటర్. ఇది వెబ్ బేస్డ్ IDE అనమాట. ఇది అనకొండ ద్వారా మనకు వస్తుంది. సో ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో మీకు ఇక్కడ అదే ఫైల్స్ ఉంటాయి. ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలనుకోండి, జస్ట్ ఆపరేటర్స్ అనుకోండి, ఇలా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్తో పాటు ఉంటుంది. సో మీరు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నా రికమెండేషన్ ఏంటంటే మీరు దయచేసి వీడియో ఫాలో అవుతూ న్యూ నోట్బుక్ ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది చూసారా, టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ Python 3 అని కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. న్యూ నోట్బుక్ ఓపెన్ అవుతుంది. వీడియో ఫాలో అవుతూ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఓన్గా టైప్ చేయండి.
ఈ ఫైల్స్ అనేవి రెఫరెన్స్గా యూజ్ చేసుకోండి. మీరు సపరేట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క దానికి మీకు విత్ ఎగ్జాంపుల్స్తో పాటు కంప్లీట్గా ఉంటుంది. బట్ అవి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు యాక్సెస్ చేసుకోవడం కంటే కూడా వీడియో ఫాలో అవుతూ ఒక న్యూ నోట్బుక్ ఓపెన్ చేసి చేయడం బెటర్. ఇప్పుడు న్యూ నోట్బుక్ ఇలా వస్తుంది. జస్ట్ ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసామనుకోండి, టైటిల్ మార్చొచ్చు అనమాట. జస్ట్ మై వర్క్ బుక్ అని చెప్పేసి నేను ఒక పేరు ఇచ్చాను. మీ ఇష్టం, మీరే పేరు అని ఇవ్వచ్చు. .ipynb ఎక్స్టెన్షన్ అలాగే ఉంచండి. రీనేమ్. ఓకే, జూపిటర్ నోట్బుక్ కొత్త నోట్బుక్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు కొన్ని షార్ట్ కట్స్ చూద్దాం. సో షార్ట్ కట్స్ తెలియకుండా మీకు చాలా డిఫికల్ట్ అవుతుంది కోడ్ రాసేటప్పుడు కానీ, యాక్సెస్ చేసుకునేటప్పుడు కానీ, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కానీ. సో షార్ట్ కట్స్ ఇనిషియల్గా మీకు చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది, కానీ మీతో ప్రాక్టీస్ చేయను మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో అదే స్టిక్ అవ్వండి. సో నేను ఏదైతే రికమెండ్ చేస్తానో అట్లీస్ట్ బిగినర్ స్టేజ్లో మీ ఓన్ ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వడం బెటర్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న సెల్ ఉంది కదా, ఇది కోడ్ సెల్ అని అంటారు. ఏదైనా కోడ్ రాయాలనుకోండి, లెట్స్ టేక్ 2+3+5 రాయాలనుకుంటున్నా, రైట్? ఇలా కోడ్ రాశాను. ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కంట్రోల్ హోల్డ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం, లేదా షిఫ్ట్ హోల్డ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, నేను ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, కంట్రోల్ హోల్డ్ చేశాను, రైట్? ఈ కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. షిఫ్ట్ అనుకోండి, షిఫ్ట్ హోల్డ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ కంట్రోల్ ఎంటర్ చేద్దాం. సో కంట్రోల్ ఎంటర్. ఏమైంది ఇక్కడ? ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి 1 అని వచ్చింది. అవుట్పుట్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. 2+3 5, 5+5 ఎంత? 10. 10 కాబట్టి 10 వచ్చింది. నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, అక్కడ అవుట్పుట్ ఆఫ్ కోర్స్ సేమ్ వాల్యూస్ కాబట్టి ఆబ్వియస్లీ సేమ్ అవుట్పుట్ ఉంటుంది. ఈ నెంబర్ మారుతూ ఉంటుంది, అలా మారుతూ ఉంటుంది, రైట్? ఇది కంట్రోల్ ఎంటర్. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ కనిపిస్తుంది. ఫోకస్ ఆ సెల్ మీద మాత్రమే ఉంటుంది. షిఫ్ట్ ఎంటర్ అనుకోండి, లెట్స్ టేక్ ఇప్పుడు నేను 8 అని రాస్తాను. షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, షిఫ్ట్ ఎంటర్. ఏమైంది? ఎగ్జిక్యూట్ అయింది. 2+3 5, 5+8 13 కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ సెల్కి మూవ్ అయిపోయింది. ఒకవేళ నెక్స్ట్ సెల్ లేదనుకోండి, క్రియేట్ అవుతుంది. సపోజ్ నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి, షిఫ్ట్ ఎంటర్. కొత్త సెల్ ఏం క్రియేట్ చేయలేదు, అదేం చేస్తుంది? నెక్స్ట్ సెల్ మూవ్ అయింది. ఒకవేళ నెక్స్ట్ సెల్ లేనప్పుడు మాత్రమే, రైట్, షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం, క్రియేట్ చేస్తుంది. సో జనరల్గా షిఫ్ట్ ఎంటర్ ఎక్కువగా వాడతాం, కానీ కొన్నిసార్లు రిపిటేటివ్గా ఒకే కోడ్ బ్లాక్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, అప్పుడు కంట్రోల్ ఎంటర్ వాడతాం. అర్థమైంది కదా రెండు డిఫరెన్స్ ఏంటనేది? క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెంటనే అడగండి. రెండోది రెండోది ఎస్కేప్ ఏ అండ్ ఎస్కేప్ బి. చాలా హ్యాండీగా, అంటే ఈ షార్ట్ కట్స్ చాలా హెల్ప్ అవుతాయి మీకు. ఏ విధంగా చూద్దాం. సపోజ్ నాకు ఒక సెల్ ఉంది ఇక్కడ. ఇప్పుడు దీనిపైన ఒక సెల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. దీనిపైన అంటే అర్థం ఏంటి? దీని కింద, ఈ సెల్ కింద. ఇప్పుడు కరెంట్ ఫోకస్ దీని మీద ఉంది. దీనిపైన ఒక సెల్, కొత్త సెల్ క్రియేట్ చేయాలనుకోండి, ఎస్కేప్ ఏ. ఎస్కేప్ అసలు ఎందుకు ప్రెస్ చేస్తామంటే, ఇప్పుడు కోడ్ సెల్ ఫోకస్ లోపల ఉన్నప్పుడు ఎస్కేప్, చూడండి ఎస్కేప్ ప్రెస్ చేస్తాను, ఏమైంది? ఆ సెల్ బయటకు వెళ్ళింది. అంటే సెల్ మీదే ఉంది, బట్ సెల్ లోపల లేదు. సెల్ బయట వేరు, సెల్ లోపల వేరు. సో లోపల ఎప్పుడన్నా ఫోకస్ ఉన్నప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేస్తాం. ఆల్రెడీ బయట ఉందనుకోండి, ఎస్కేప్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది కంపల్సరీ కాదు. ఓకే, ఇప్పుడు నాకు ఫోకస్ సెల్ లోపల ఉంది కాబట్టి ఎస్కేప్ ప్రెస్ చేస్తుంది. ఏ ప్రెస్ చేయగానే కొత్త సెల్ క్రియేట్ అవుతుంది. చూడండి, నేను ఎస్కేప్ ప్రెస్ చేయలేదు, ఎందుకంటే ఫోకస్ పైనే ఉంది కాబట్టి కొత్త సెల్ క్రియేట్ అవుతూ ఉంది. ఒకవేళ ఒక సెల్ కింద క్రియేట్ చేయాలనుకోండి, బ్లాక్ అనేది, కోడ్ బ్లాక్ అనేది, ఎస్కేప్ బి. ఓకే, అర్థమైంది కదా? ఎస్కేప్ ఏ ఎందుకు? ఈ కరెంట్ సెల్ మీద ఒక కొత్త సెల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, ఎస్కేప్ బి అనేది కరెంట్ సెల్ కింద ఒక కోడ్ బ్లాక్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు. ఓకే, ఒక డిలీట్ చేయాలనుకోండి, ఎస్కేప్ డిడి. ఆ డి అనేది కేస్ సెన్సిటివ్ ఏం కాదు. అగైన్ ఏ అండ్ బి కూడా కేస్ సెన్సిటివ్ ఏం కాదు. క్యాప్స్ లాక్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సెల్స్ అన్ని అన్నెసరీ సెల్స్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను.
కోడ్ సెల్ ఫోకస్ లోపల ఉంది కాబట్టి ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాం. డిడి సెల్ ఫోకస్ బయటే ఉంది కాబట్టి మనం ఎస్కేప్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ సెల్ కూడా డిలీట్ చేయాలనుకుంటున్నా. 2 సార్లు డిడి 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 ఈ విధంగా డిలీట్ చేస్తా. ఓకే, అదే విధంగా ఇదిగా డిలీట్ చేస్తా. ఎస్కేప్ డిడి 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 డిడి. ఆల్రైట్, ఇది క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆల్రైట్, దామోదర్ గారు, శ్రీరామ్ చెప్పండి. ఇప్పుడు మల్టిపుల్ సెల్స్ ఇప్పుడు మీరు ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ వెళ్ళింది కదా, అట్లా అంటే అట్లీస్ట్ 5 to 10 ఒకటేసారి సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చా? చేయొచ్చు. ఇప్పుడు ఎస్కేప్ షిఫ్ట్ డౌన్ యారో చేసి డిడి ఓకే చేయొచ్చు. నేను 2 సెలెక్ట్ చేస్తాను, బట్ మీ ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే జంప్ అవ్వడం కష్టం. కంట్రోల్ ఇలాగా అంత ఎఫెక్ట్గా ఉండదు. షిఫ్ట్ డౌన్ యారో అంటే స్పాన్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు షిఫ్ట్ డౌన్ యారో ప్రెస్ చేసి డిడి చేయొచ్చు. ఓకే, ఇంకొకటి మార్క్ డౌన్. ఇక్కడ మీకు యాక్చువల్గా కోడ్ అనేది కనిపిస్తుంది, కోడ్ బ్లాక్ కాబట్టి కోడ్ బ్లాక్ కనిపిస్తుంది. మార్క్ డౌన్ కూడా ఆప్షన్ ఉంది. సో ఈ మార్క్ డౌన్ ఏంటంటే టైటిల్స్ కానీ ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకున్నప్పుడు డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం మీరు మార్క్ డౌన్ యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అక్కడ వెళ్ళి మార్చుకోవచ్చు, బట్ రికమెండెడ్ కాదు. ఎలా మార్చాలంటే కోడ్ బ్లాక్ నుంచి మార్క్ డౌన్ మార్చాలనుకున్నప్పుడు ఎస్కేపిఎం. నాకు సెల్ ఫోకస్ లోపల ఉందనుకోండి, దీన్ని మార్చాలనుకుంటున్నా, టైటిల్ యాడ్ చేయాలనుకుంటున్నా, ఎస్కేప్ ఎం. ఏమైంది, ఆ రౌండ్ స్క్వేర్ బ్రాకెట్స్ పోయినాయి. కోడ్ బ్లాక్ మాత్రం స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్ డౌన్ ఆటోమేటిక్గా మారింది. ఇక్కడ మాన్యువల్గా ట్రై చేయకండి, షార్ట్ కట్స్ యూజ్ చేయండి. ఇక్కడ నేను టైటిల్ యాడ్ చేయాలనుకుంటున్నా, హ్యాష్ యూజ్ చేయాల్సింది. టైటిల్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ప్లస్ టేక్ హెడ్డింగ్ 1. అలాగా మీకు 6 types ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. మీకు ఎలాగైతే HTML ఉంటుందో సేమ్ అదే విధంగా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫస్ట్ హెడ్డింగ్ 1 అనేది ఇలా వస్తుంది, పెద్ద హెడ్డింగ్. 2 హ్యాష్ యూజ్ చేశాను అనుకోండి, హెడ్డింగ్ 1 కంటే కూడా కొంచెం తక్కువ సైజ్ చూడండి. అలాగా సబ్ హెడ్డింగ్స్ మనకి 6 levels వరకు ఉంటుంది. వరకు ఉంటుంది. మీరు 7 ట్రై చేసినట్లయితే అది హెడ్డింగ్ కింద రాదు, నార్మల్ టెక్స్ట్ కింద వచ్చేస్తుంది. హెడ్డింగే కాదు, ఇంతవరకు మాత్రమే హెడ్డింగ్స్. సో నార్మల్ టెక్స్ట్ ఏదో రాకుండా రాసుకోవచ్చు. దిస్ ఈస్ జనరేటివ్ AI రైట్, రాసుకోవచ్చు. కొన్నిసార్లు మల్టిపుల్ లైన్స్ రాసుకోవాలనుకున్నప్పుడు సో దిస్ ఇంక్లూడ్స్ ML, DL అండ్ జనరేటివ్ ఒకే లైన్లో వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే HTML మనకు బ్రేక్ ఆప్షన్ ఉంటుంది కదా, అలాగా యూజ్ చేయొచ్చు. చూడండి, బ్రేక్ వచ్చిందని నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. ఇంతకుముందు నెక్స్ట్ లైన్ లేదు, బ్రేక్ యాడ్ చేయడం వల్ల. ఒకవేళ మీరు బుల్లెట్ పాయింట్స్ ఇలాంటివి రావాలనుకోండి, ప్లస్ టేక్ సెక్షన్ రైట్, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది ఒకసారి చేయగానే. సెక్షన్ 4 బుల్లెట్ పాయింట్స్ లాగా వస్తుంది. లేదా మీకు సబ్ హెడ్డింగ్స్ కూడా ఉండాలి, సబ్ పార్ట్స్ ఉండాలి రైట్. డిలీట్ చేయండి, ఇక్కడ ప్రెస్ చేయండి. సో ఇండెంట్ మెయింటైన్ చేయండి. సబ్ సెక్షన్ 1, సబ్ సెక్షన్ 1, 2 అలాగే ఎన్ని లెవెల్స్ అన్నా వెళ్ళచ్చు పేరు. మళ్ళీ అగైన్ దీని లోపల మళ్ళీ ఇంకా కావాలనుకున్నప్పుడు డిలీట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేయండి. సో అగైన్ సబ్ సెక్షన్ 1 ఇలాగా. ఓకే, హెడ్డింగ్స్, నార్మల్ టెక్స్ట్, బుల్లెట్ పాయింట్స్. ఏదైనా బోల్డ్ యాడ్ చేయాలనుకున్నప్పుడు మీకు HTML ఎలాగ B అని ఉంటుందో రైట్, అలాగా మీకు B అని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బోల్డ్ కనిపిస్తుంది. ఓకే, ఎనీవే మరి అంత డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదైనా డాక్యుమెంటేషన్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇవి హెల్ప్ అవుతాయి మీకు. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
షార్ట్ కట్స్లో ఒక్క లాస్ట్ పాయింట్ ఏంటంటే, అంటే షార్ట్ కట్ సంబంధించి కొన్నిసార్లు ఏంటంటే మీకు ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది, మనం ఇంటరప్ట్ చేయాలనుకుంటాం, రైట్? అప్పుడు ఏం చేయొచ్చు అంటే కర్నల్కి వెళ్ళి ఇంటరప్ట్ కర్నల్ చేయండి. జనరల్గా ఇంటరప్ట్ కర్నల్ స్టాప్ చేస్తుంది, కొంత టైం తీసుకుంటుంది. కొన్నిసార్లు ఇది వర్క్ అవ్వనప్పుడు రీస్టార్ట్ కర్నల్ మీరు చేయండి. రీస్టార్ట్ కర్నల్ చేస్తే ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసిన వేరియబుల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. కొన్నిసార్లు రీస్టార్ట్ కర్నల్ చేయాలనుకుంటాం, కాకపోతే ఆ అవుట్పుట్ ప్రీవియస్ అవుట్పుట్స్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను 2 + 5 అని అనుకోండి, రైట్? 7 + 8 అని అనుకోండి. నేను రీస్టార్ట్ చేశాను అనుకోండి, రీస్టార్ట్ కర్నల్ చేశాను, ఆ అవుట్పుట్ అనేది ఉండదు, అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు రీస్టార్ట్ కర్నల్ క్లియర్ అవుట్పుట్ ఆఫ్ ఆల్ సెల్స్ అని అనుకోండి, అవుట్పుట్ లేదు చూసారా? సో అది డిఫరెన్స్. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం అన్ని సెల్స్ రన్ చేయాలనుకుంటాం, రీస్టార్ట్ కర్నల్ అండ్ రన్ ఆల్ సెల్స్. అప్పుడు ఏం చేస్తుంది చూడండి, రీస్టార్ట్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం 2 ఎగ్జిక్యూట్ అవుతున్నాయి చూడండి. అవుట్పుట్ ఎందుకు రాలేదు? ఓకే, ఇక్కడ ఇన్వాలిడ్ సింటాక్స్, ఈ టెక్స్ట్ యాక్చువల్ కోడ్ సెల్ టెక్స్ట్ ఇచ్చాం కదా, అందువల్ల. ఓకే, ఎనీవే ఇది మంచిది ఎర్రర్ రావడం. ఇలాంటి ఒకవేళ కోడ్ సెల్ లోపల ఇలా టెక్స్ట్ ఏదైనా రాయాలనుకున్నప్పుడు కామెంట్ చేయొచ్చు, Ctrl// యూజ్ చేయొచ్చు. ఒక్కొక్క లైన్ని మీరు సపరేట్గా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అన్నిటికి కావాలనుకోండి, అన్ని సెలెక్ట్ చేసుకోండి, Ctrl/. ఓకే, లేదు అంటే మీకు ఇది ఇలాగా, సారీ, మీకు ఇది యాక్సెప్ట్ కాదు ఇది. సో ఏం చేస్తారంటే సింగిల్ కానీ డబుల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. సింగిల్ అనే కాదు, డబుల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలాగా జనరల్గా దీనికి పర్పస్ అది కాదు, బట్ కామెంట్ జనరల్గా ఇలాగ యూజ్ చేయొచ్చు. ఓకే, డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఏదైనా ఫంక్షన్ రాసామనుకోండి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కోసం ఇలా రాస్తాం. ఇది కామెంట్ కోసం కాదు. కామెంట్ ఎప్పుడైనా సరే మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేయండి, Ctrl/. చూపించాం కదా, సో ఈ స్లాష్ కింద స్లాష్, పై స్లాష్ కాదు. ఆల్రెడీ, సో ఇవి షార్ట్ కట్స్. క్వశ్చన్స్ ఏమంటే అడగండి. ఇక్కడ కూడా ఎలాస్టిక్ ఎడిషన్ ఇలాగ రాసుకోవచ్చు కామెంట్స్ అనేది. ఈ పార్ట్ వరకు కోడే, బట్ ఇక్కడ హ్యాష్ నుంచి మీకు కామెంట్ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే, సో మీకు షార్ట్ కట్స్ మీద క్వశ్చన్స్ ఏమంటే అడగండి, లేకపోతే పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. క్లియర్ కదా? ఆల్రైట్, నెక్స్ట్ పైథాన్ ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. ఇక పైథాన్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్ మీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను. బిట్ వైజ్ ఆపరేటర్స్ డీప్ లెర్నింగ్లో మళ్ళీ వస్తుంది మనకి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ కంప్లీట్గా అవసరం లేదు, ఎక్కడ మీకు కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసైన్మెంట్ ఆపరేటర్స్ కొన్ని బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి, అవి కూడా స్కిప్ చేస్తాం. మిగతా ఆపరేటర్స్ చూద్దాం, అవి ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం, అలాంగ్ విత్ స్పెషల్ ఆపరేటర్స్తో పాటు. ఓకే, సో మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్. మీ ఫ్లోర్ డివిజన్ చాలా మంది వినుండకపోవచ్చు, మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో వర్క్ చేసేవాళ్ళు. ఆ ఫ్లోర్ డివిజన్ ఏంటి ఫస్ట్ మనం క్లియర్ చేసుకుందాం, తర్వాత మనం అర్థమెటిక్ ఆపరేటర్స్లోకి వెళ్తాం. యాక్చువల్గా 2 ఉంటాయి, ఫ్లోర్, స్టీల్ అని చెప్పేసి. సపోజ్ వాల్యూ తీసుకుందాం 5.2 అనుకోండి, దీని ఫ్లోర్ వాల్యూ వచ్చేసరికి 5, అంటే వితౌట్ డెసిమల్ పాయింట్. అదే సీల్ వాల్యూ అనుకోండి, ఈ 5.2ని వితౌట్ డెసిమల్ +1 అలా చేయాల్సి, అంటే 6. రౌండ్ కాదు, రౌండ్ వేరు. జనరల్గా రౌండ్ అన్నప్పుడు ఏమవుతుంది, 0.5 కంటే తక్కువ ఉంటే వితౌట్ డెసిమల్ పార్ట్ అవుతుంది. 0.5 కానీ 0.5 కంటే ఎక్కువ ఉంటే అది 5+1 వితౌట్ డెసిమల్ పార్ట్ 5+1 అవుతుంది. ఇక్కడ ఫ్లోర్ అండ్ సీల్ వాల్యూస్ వేరు. ఇక్కడ ఎంతన్నా ఉన్నాడండి, 0.8 ఉండి, 0.9 ఉండి, 0.999 నుండి 0.999 అలాగా ఉండనివ్వండి.
వితౌట్ డెసిమల్ పార్ట్ అదే ఫ్లోర్ వాల్యూ. అదే ఇక్కడ వితౌట్ డెసిమల్ పార్ట్ +1 అదే సీల్ వాల్యూ. సపోజ్ ఇప్పుడు నేను 4.8 తీసుకున్నాను అనుకోండి, 79.8 తీసుకుందాం. అప్పుడు ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది? 79 అవుతుంది. సీల్ వాల్యూ వచ్చేసరికి 79 + 1 అంటే 80 అవుతుంది. అలాగనమాట. ఓకే. సో ఫస్ట్ ఎడిషన్ ఆపరేటర్ చూద్దాం. ఎడిషన్ అనేది ప్లస్. సో స్టెక్ ఇప్పుడు x ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. స్టెక్ 5 y = 3, రైట్? x + y 8. ఇక్కడ నేను డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు పైథాన్లో. ఆటోమేటిక్గా మనం ఇచ్చే వాల్యూని బట్టి అది పిక్ చేస్తుంది, అది ఫైండ్ అవుట్ చేస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు మీరు ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ తెలుసుకోవాలనుకోండి, టైప్ యూజ్ చేయాలి, టైప్ ఫంక్షన్ యూజ్ చేయండి. టైప్ చూడండి, అది ఏమని చెప్తుంది? ఇంటీజర్ అని చెప్తుంది. నేను టైప్ y అనుకోండి, ఇంటీజర్ చూపిస్తుంది. సో కొంచెం ఇది కొంచెం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది, ఎస్పెషలీ నాన్ పైథాన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు నేను 5.2 ఇచ్చాను అనుకోండి, అది ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ ఎక్స్ అన్నది ఫ్లోట్ విచ్ కంటైన్స్ డెసిమల్ వాల్యూ, అలాగే ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు ఫోకస్ చేయాల్సిన అర్థమెటిక్ ఆపరేషన్. ఇక్కడ 2 వేరియబుల్సే కాదు, మల్టిపుల్ వేరియబుల్స్ మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ప్లస్ ఎడిషన్ ఆపరేటర్ 5 + 3 8 కాబట్టి 8 వచ్చింది. ఓకే, సబ్ట్రాక్షన్ మైనస్ 5 - 3 2 కాబట్టి 2 వస్తుంది. నెక్స్ట్ డివిజన్ x/y, రైట్? 5/3 5/3 ఏమొస్తుంది? 3 5 3 1 3 రిమైండర్ అంతా 5 - 3 ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇది డివిజన్ కాబట్టి మనం డెసిమల్ యాక్చువల్ ఇది రిటర్న్ చేస్తే ఫ్లోట్ వాల్యూ అంటే డెసిమల్. సో పాయింట్ పెడతాం. ఇక్కడ 0 పెట్టేస్తుంది, పాయింట్ పెట్టాం వల్ల. 3 6 18 3 6 18 అగైన్ 2 వస్తుంది. అగైన్ మళ్ళీ డెసిమల్ అలాగే ఉంది కాబట్టి 20, అలాగా 6 6 6 6 అలా వస్తుంది. రౌండ్ ఆఫ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రెసిషన్ బట్టి చివరి వాల్యూ 7 వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. 1.6 సంథింగ్ 7 రౌండ్ చేయడం వల్ల 7 వచ్చింది. నార్మల్గా మ్యాథమెటిక్స్లో ఎలా రాస్తామంటే 1.6 బార్ అని రాస్తారు. రిపిటేటివ్గా ఉన్నట్లయితే 6 6 6 అలా ఉన్నప్పుడు బార్ అని రాస్తారు, ఇలా రాస్తారు. బార్ అనే కాన్సెప్ట్ లేదు, ఆ ప్రెసిషన్ బట్టి చివరిలో రౌండ్ అవుతుంది. సో ఇది డివిజన్. ఫ్లోర్ డివిజన్ అని డబుల్ స్లాష్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో స్పేస్ ఉండకూడదు మధ్యలో. ఓకే, డబుల్ స్లాష్ యూజ్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే 1 అని వచ్చింది. ఎందుకని? ఈ వాల్యూ ఫ్లోర్ డివిజన్ అంటే ఏం లేదు, డివిజన్ యొక్క వాల్యూ ఉంటుంది కదా, దాని యొక్క ఫ్లోర్ వాల్యూ. ఇంతకుముందు ఫ్లోర్ వాల్యూ డిస్కస్ చేసుకున్నాం కదా. ఫ్లోర్ వాల్యూ అంటే ఏంటి? ఏ వాల్యూ ఇచ్చినా కూడా వితౌట్ డెసిమల్ పార్ట్ అన్నాను. ఇక్కడ యాక్చువల్గా డివిజన్ ఏమొచ్చింది మనకి? 1.66 సంథింగ్ వచ్చింది. అంటే వితౌట్ డెసిమల్ పార్ట్ ఏమవుతుంది? 1 కదా అవుతుంది, అందువల్ల 1 వచ్చింది. నెక్స్ట్ మాడ్యులో అనేది రిమైండర్ పార్ట్ ఇస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి వితౌట్ డెసిమల్ పార్ట్ ఉంటుంది. సో ఇది రిమైండర్, రైట్? దీన్ని ఏమంటాం? కోఎఫిషియంట్ అని అంటాం. సో కోఎఫిషియంట్ ఇది రిమైండర్ అయితే. సో మాడ్యులో ఆపరేటర్ ఏం చేస్తుందంటే పర్సంటేజ్ అనమాట. యాక్చువల్గా అది మీకు రిమైండర్ పార్ట్ ఇస్తుంది. ఏమొచ్చింది? 2 వచ్చింది, ఎందుకంటే రిమైండర్ 2 కాబట్టి. అలాగే మల్టిప్లికేషన్ సింపులే కదా. x × y అంటే 5 × 3 అంటే x × y 5 × 3 కాబట్టి ఇక్కడ 5 3 15 రాసు. అట్ ద సేమ్ టైం పవర్ ఆఫ్ అంటే సో లెట్స్ టేక్ 5 to the power 2, రైట్? 5 to the power 2 3 to the power 8 ఇలా రాసుకోవాలన్నప్పుడు పవర్ ఆఫ్ యూజ్ చేస్తాం. డబుల్ ఆస్ట్రిక్ ఇచ్చాడు. అగైన్ స్పేస్ ఉండకూడదు 2 ఆస్ట్రిక్ మధ్య, వెంటనే ఉండాలి. ఇక్కడ స్పేస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. జనరల్గా ఏంటంటే వేరియబుల్స్ మధ్య స్పేస్ ఇస్తాం రీడబిలిటీ కోసం అండ్ ఈజీగా ఉంటుంది రీడ్ చేయడం కోసం. x/y అంటే అర్థం ఏంటి? x5/3 అని అర్థం, 5³ అని అర్థం. 5³ అంటే ఏంటి అర్థం?
5 into 5 into 5 అంతే కదా, 5 5 25, 25 5 125 అలా ఇలా వచ్చింది మనకి. ఇది పవర్ ఆఫ్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అదే డెమోలో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా చాలా మంది చాలా బేసిక్ గా అనిపిస్తే పైథాన్ అనేది అంటే ఈ కోర్స్ ఏ ప్రీక్విజిట్స్ అసంప్షన్ తో క్రియేట్ చేసింది కాదు, డ్రాఫ్ట్ చేసింది కాదు. సో పైథాన్ బేసిస్ ఖచ్చితంగా ఉంటుంది. పైథాన్ బేసిస్ కంప్లీట్ అవ్వగానే NumPy pandas డేటా అనాలిసిస్ కోసం మనం డేటా వచ్చినప్పుడు ఎలా అనలైజ్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇవంతా కూడా NumPy pandas లో ఉంటుంది. తర్వాత మీకు మ్యాట్ప్లాట్లిబ్, Seaborn విజువలైజేషన్ కోసం, తర్వాత మీకు మిషన్ లెర్నింగ్ వస్తుంది, తర్వాత డీప్ లెర్నింగ్, ఒక జనరేటివ్ ఏ స్టార్ట్ అవుతుంది. సో ఇది మన ప్రాసెస్ లో ప్రస్తుతం మనం కోర్ పైథాన్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా మీకు either ట్రూ ఆర్ ఫాల్స్. పైథాన్ కేస్ సెన్సిటివ్. సో దీన్ని బులియన్ వాల్యూస్ అని అంటారు. ట్రూ ఆర్ ఫాల్స్ బులియన్ వాల్యూస్ అంటారు. మొదటి క్యారెక్టర్ క్యాపిటల్ అప్పర్ కేసులో ఉంటుంది, మిగతావన్నీ కూడా లోయర్ కేసులో ఉంటుంది. మీరు ఇలా రాస్తారంటే ట్రూ, అది బులియన్ వాల్యూ కింద కన్సిడర్ చేయదు. లేదా ఇలా రాస్తారంటే బులియన్ వాల్యూ కింద కన్సిడర్ చేయదు. ఇలా రాస్తే మాత్రమే బులియన్ వాల్యూ కింద కన్సిడర్ అవుతుంది అన్నమాట. బూల్ ఆర్ బులియన్ అంటే రెండు సేమ్. ఓకే, ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ ఎక్స్ అండ్ వై ఉంది కదా, దాని మీద అప్లై చేద్దాం. ఎక్స్ గ్రేటర్ దాన్ వై. యాక్చువల్గా ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ 5 మనం తీసుకున్న వేరియబుల్స్. ఇక్కడ ఎక్స్ అంటే 5 కదా తీసుకుంది, x5 y3 అండ్ గ్రేటర్ దాన్ 3. సో 5 అనేది ఆబ్వియస్లీ గ్రేటర్ దాన్ 3 కాబట్టి మనకి ఏం వస్తుంది, ట్రూ వస్తుంది రిజల్ట్. ట్రూ వచ్చిందా? అదేవిధంగా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కూడా ఆప్షన్ ఉంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏం చేస్తుందంటే ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే 5 గ్రేటర్ దాన్ 3 ఆర్ 5 ఈక్వల్ టు 3 అని అర్థం అనమాట. ఈ ఈక్వేషన్, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క అర్థం ఇది. కంప్లీట్గా ఎక్స్పాండ్ చేస్తే అంటే నేను ఇక్కడ వేరియబుల్స్ లో వాల్యూస్ ఇస్తున్నాను, బట్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ వై ఆర్ ఎక్స్ ఈక్వల్ టు వై అలాగా అన్నమాట. 5 గ్రేటర్ దాన్ 3 ఆబ్వియస్లీ ట్రూ, ఆర్ 5 ఈక్వల్ టు 3. 5 అనేది ఈ 3 సమానం కాదు కదా, ఫాల్స్. మీకు ఎప్పుడైనా సరే ఆర్ యూజ్ చేసినప్పుడు ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా డజంట్ మ్యాటర్. ఒక ట్రూ ఉంటే ఆ ట్రూ లాస్ట్లోనే కాదు, చివరిలో కూడా ఉండొచ్చు. సారీ, చివరిలోనే కాదు, మధ్యలో కూడా ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. సో మొత్తానికి అన్ని ఫాల్స్ ఉన్నా కూడా ఆర్ ఉన్నప్పుడు ఒక ట్రూ ఉంటే మొత్తం ట్రూ అవుతుంది, అన్లెస్ అన్ని ఫాల్స్ ఉంటే తప్ప. అన్ని ఫాల్స్ ఉంటే ఆబ్వియస్లీ ఆర్ ఉన్నా కూడా ఫాల్సే అవుతుంది. అదే అండ్ ఉందనుకోండి, అండ్ కేసు ఎలా వర్క్ అవుతుందంటే డజంట్ మ్యాటర్ హౌ మెనీ ట్రూస్, ఎన్ని ట్రూ ఉన్నా కూడా ఒక్క ఫాల్స్ ఉంటే మొత్తం ఫాల్స్ అయిపో, అన్లెస్ అన్ని ట్రూ ఉంటే ఆబ్వియస్లీ ట్రూ అవుతుంది. ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ పక్కన పెడతాం. ట్రూ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు ఒక ట్రూ ఉంది కదా, మనకు ఆర్ యూజ్ చేస్తున్నాం, సో ఖచ్చితంగా ట్రూ అవుతుంది. సో ఇది రిజల్ట్. అదేవిధంగా మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా లెస్ దాన్ కూడా ఆప్షన్ ఉంది. లెస్ దాన్ అంటే ఏంటి, 5 ఇస్ లెస్ దాన్ 3. 5 ఇస్ లెస్ దాన్ 3 అనేది నిజం కాదు కదా, ఫాల్స్ కదా. సో ఫాల్స్ మనకు వస్తుంది. అట్ సేమ్ టైం లెస్ దాన్ ఈక్వల్ టు కూడా ఆప్షన్ ఉంది. అంటే అర్థం ఏంటి, 5 ఇస్ లెస్ దాన్ 3 ఆర్ 5 ఈక్వల్ టు 3. నిజానికి 5 ఇస్ లెస్ దాన్ 3 అనేది ఫాల్స్, ఆర్ 5 ఈక్వల్ టు 3 అనేది కూడా ఫాల్స్. రెండు ఫాల్స్ ఉన్నప్పుడు ఆర్ ఉన్నా కూడా మనకి ఫాల్సే వస్తుంది. అందువల్ల ఫాల్స్ మనకు వచ్చింది. ఎక్స్క్యూట్ చేశాను, ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ మన ఈక్వల్ టు ఆల్రెడీ చూసాం మనం. రెండు సమానమా కాదా, డబుల్ ఈక్వల్ టు యూజ్ చేయాల్సింది. జావా స్క్రిప్ట్లో లాగా ట్రిపుల్ ఈక్వల్ టు ఉండదు. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వై అంటే అర్థం ఏంటి, రెండింటిని కంపేర్ చేస్తున్నాం. 5 3 రెండు సమానమా కాదు, ఫాల్స్. ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఎప్పుడైనా సింగిల్ ఈక్వల్ టు అన్నది ఎందుకు యూజ్ చేస్తాం, సింగిల్ ఈక్వల్ టు అన్నది అసైన్మెంట్ చేయడం కోసం. అంటే ఒక వాల్యూని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం కోసం మనం సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం. అది ఈక్వల్ టు అంటే అక్కడ ఈక్వల్ టు అంటే రెండింటిని కంపేర్ చేస్తున్నాం అని కాదు. ఇక్కడ మాత్రం డబుల్ ఈక్వల్ టు చేస్తాం అంటే రెండింటిని పోల్స్తున్నాం.
పోల్చడం కోసం మనం డబుల్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం కంపారిజన్ ఆపరేటర్. సో రెండు సమానంగా ఉంటే ట్రూ వస్తుంది, లేకపోతే ఇక్కడ 5 3 రెండు సమానం కాదు కదా, అందువల్ల ఫాల్స్ వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ నాట్ ఈక్వల్ టు కూడా ఉంది, ఎగ్జాక్ట్గా ఈక్వల్ టు ఆపోజిట్. 5 ఈ నాట్ ఈక్వల్ టు 3 అంటే ఏంటి? 5 3తో సమానం కాదు, నిజమే కదా, రెండు సమానం కాదు, అప్పుడు ట్రూ వస్తుంది, ట్రూ వచ్చింది. కంపారిజన్ ఆపరేటర్స్ లో క్వశ్చన్స్ ఉన్నాయా? ఇది ఆర్ అండ్ ఆపరేటర్ కి జస్ట్ స్ట్రింగ్ లైక్ ఆర్ అని క్యారెక్టర్ రాయాలా, ఏదైనా సింబల్ ఉందండి లైక్ జావా స్క్రిప్ట్ లో లెక్క? ఓకే, సో మీరు ఏమంటున్నారంటే ఇలాగ అంటున్నారు ఆర్ అని. అట్లానా, లేదంటే క్యారెక్టర్స్ లైక్ ఆర్ అని రాయాలి, ఓఆర్ అని? అదే ఓఆర్ అంటే ఇలాగ రాసుకోవాల్సింది. ఓకే, మీరు చెప్తుంది ఏంటంటే మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ z ఈక్వల్ టు 5 తీసుకుంటున్నాను, x గ్రేటర్ దెన్ y, ఆ రౌండ్ బ్రాకెట్ ప్రెసిడెన్స్ కోసం రౌండ్ బ్రాకెట్ యూజ్ చేయండి, ఆర్ y ఈజ్ గ్రేటర్ దెన్ z. వచ్చిందా? ఇక్కడ సింబల్ సింబల్ కూడా యూజ్ చేస్తాను. అది కూడా యూజ్ చేయాలి. ఇలాంటప్పుడు జనరల్ గా ఏంటంటే ఎక్స్ప్రెషన్ కంబైన్ చేసేటప్పుడు ఆర్ కానీ అండ్ కానీ ఇలాగా యూజ్ చేయండి సింబల్ కంటే కూడా, ఇది బెటర్, రీడబిలిటీ పెరుగుతుంది అందువల్ల. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో క్వశ్చన్స్ దయచేసి అడిగితే మంచిది, ఇంత ఇంటరాక్టివ్గా ఉంటే అంత మంచిది, మైండ్లోనే పెట్టుకొని హెసిటేట్ చేయకండి అడగడానికి, రైట్? అందుకని పదే పదే అడుగుతుంది క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా. ఆల్రైట్, నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్, అండ్ ఆర్ నాట్. ఆల్రెడీ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్ అదే, అండ్ ఆర్ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్ మనం కంబైన్ చేసేటప్పుడు అండ్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి, ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ వై, ఎక్స్ అంటే 5 గ్రేటర్ దెన్ 3 కరెక్టే, అండ్ వై అన్నది ఏంటి 3, జెడ్ ఏం తీసుకున్నాను 5 తీసుకున్నాను, నిజానికి ఫాల్స్ కదా. సో ఇది ట్రూ బాగానే ఉంది, బట్ ఇది ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్, బట్ జనరల్గా ఏంటి అండ్ ఉన్నప్పుడు ఎన్ని ట్రూ ఉన్నా కూడా ఒక ఫాల్స్ ఉంటే మొత్తం ఫాల్స్ అయిపోతుంది, సో అందువల్ల ఫాల్స్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆర్ ఇచ్చేది అనుకోండి, ఆర్ అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆర్ అవుతుంది. అఫ్కోర్స్ 5 గ్రేటర్ దాన్ 3 ట్రూఏ, 3 గ్రేటర్ దాన్ 5 ఫాల్సే, కానీ ఒక్క ట్రూ ఉన్నా కూడా మొత్తం ఏమవుతుంది, ట్రూ అయిపోతుంది. సో అందువల్ల మనకి సరే ఇక్కడ నేను ఇక్కడ మార్చలేదు, అందువల్ల ట్రూ వస్తుంది, అది ఆర్. నాట్ అనుకోండి, ఎగ్జాక్ట్గా ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ నాట్ అని ఇచ్చాను, నాట్ అని ఇస్తే యాక్చువల్గా ఇది ఏంటి, ఎక్స్ప్రెషన్ ఏంటి, 3 గ్రేటర్ దాన్ 5 అనేది ఫాల్స్ కదా. ఈ ఫాల్స్ కాస్త ఏమవుతుంది, నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. సో నాట్ ఆఫ్ ఫాల్స్ విచ్ ఇస్ ట్రూ, అఫ్ కోర్స్ ఇది ట్రూ అవుతుంది. ఇక్కడ అండ్ యూజ్ చేయండి, అప్పుడు మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. జనరల్గా 5 గ్రేటర్ దాన్ 3 విచ్ ఇస్ ట్రూ, బట్ 3 గ్రేటర్ దాన్ 5 ఫాల్స్ కదా, నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. సో ఇక్కడ అండ్ యూజ్ చేయడం వల్ల అన్ని ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ అవుతుంది, రైట్? సో ఇది కంపారిజన్ ఆపరేటర్స్, సారీ లాజికల్ ఆపరేటర్స్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను లాజికల్ ఆపరేటర్స్. మీకు ఇక్కడ ప్రెసిడెన్స్ అనేది ఒకటి ఉంటుంది, ఫెడ్ మాస్ అనేది, ఇది గుర్తుపెట్టుకోండి. పి అంటే పారాన్సిస్, ఈ రౌండ్ బ్రాకెట్ ఇచ్చేసాం కదా, అదే ప్రెసిడెన్స్, అదే ఎక్కువ హై ప్రెసిడెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు ఈ అంబిగ్యూటీ అవాయిడ్ చేయడం కోసం ఇప్పుడు నేను ఇలా రాసి అన్నెసరీ కన్ఫ్యూజన్, ప్రెసిడెన్స్ మీద ఫోకస్ చేసి కన్ఫ్యూజ్ అవ్వడం కంటే కూడా ఈ రౌండ్ బ్రాకెట్స్ యూజ్ చేయండి. ఈ సపరేట్ క్యాల్కులేట్ అయిన తర్వాత మాత్రమే మిగతా వాటితో కంబైన్ అవుతున్నాము. ఎక్స్పోనెంట్ ఈ పవర్ అని వస్తుంది, మీకు ఎక్స్పోనెంట్ ఇప్పుడు ఈ సెషన్లోనే ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డివిజన్ ఆల్రెడీ చూసాం కదా, స్లాష్, రైట్? మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఈ ప్రెసిడెన్స్ ఫాలో అవుతుంది అన్నమాట. సో దీనికి ఎక్కువ ప్రెసిడెన్స్ ఉంటుంది, దీని తర్వాత దీనికి, దీని తర్వాత దీనికి, దీని తర్వాత దీనికి, దీని తర్వాత దీని తర్వాత దీనికి, అలా ఉంటుంది. ఇప్పుడు ప్లస్ చేయాలా అది డివిజన్ చేయాలా అన్నప్పుడు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, డివిజన్ ఎక్కువ హై ప్రెసిడెన్స్ ఉంది కాబట్టి ఎడిషన్ కంటే కూడా డివిజన్ ప్రిఫర్ చేస్తుంది. బట్ రౌండ్ బ్రాకెట్ పెట్టాం కాబట్టి ఫస్ట్ ఇది క్యాల్కులేట్ చేస్తుంది, అలాగా. నెక్స్ట్ కాన్సెప్ట్ మీకు
బిట్ వైజ్ ఆపరేటర్స్ చెప్పాను కదా, స్కిప్ చేస్తాను. డీప్ లెర్నింగ్ లో మళ్ళీ డిస్కషన్ ఉంటుంది దీని గురించి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఉంది. దానికి అవసరం లేదు, ఇది స్కిప్ చేద్దాం. ఇది ఈ రెండు మిగతా ఆపరేటర్స్ చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి ఇప్పుడు x=5 అని అనుకోండి, అది కూడా అసైన్మెంట్ ఆపరేటర్. ఈక్వల్ టు మీద కూడా ఒక వాల్యూని నేను అసైన్ చేస్తున్నా ఒక వేరియబుల్లో. ఓకే, ఇక్కడ ప్లస్, ఈక్వల్ టు, మైనస్, ఈక్వల్ టు, ఆస్ట్రిక్, ఈక్వల్ టు, స్లాష్, ఈక్వల్ టు, మాడ్యులో, ఈక్వల్ టు అని ఉంది కదా, పవర్ ఆఫ్, ఈక్వల్ టు కూడా. దీనికి అర్థం ఏంటంటే ఇది ఫుల్ ఫామ్, యాక్చువల్లీ షార్ట్ కట్ నోటేషన్. ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ ఇచ్చానంటే అర్థం ఏంటంటే x=x+3 అని అర్థం అనమాట. ఇది ఫుల్ ఫామ్. దీని యొక్క షార్ట్ కట్ నోటేషన్ ఇది. అంటే ఒక వేరియబుల్లో దాని వచ్చిన వాల్యూ, ఇక్కడ ఏ వాల్యూ అయితే ఆ వాల్యూ యాడ్ చేసి మళ్ళీ అదే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు మా ఇక్కడ నాకు మైనస్ ఉంది అనుకోండి, ఆబ్వియస్లీ x=x-3, అది ఫుల్ ఫామ్. అలాగే మల్టిప్లికేషన్, డివిజన్ అలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లస్ చూద్దాం. x=x+3. యాక్చువల్గా x అంత ఇక్కడ 5. సో 5 + 3 ఏమవుతుంది? 8 అవుతుంది. సో మనకి ఇక్కడ 8 వస్తుంది. చూడండి, ఇక్కడ x నేను తెచ్చేస్తున్నాను, 8 వచ్చింది. అలాగే మన సబ్ట్రాక్షన్ కూడా సేమ్. అలాగే సబ్ట్రాక్షన్ x=x-, యాక్చువల్లీ ఇప్పుడు కొత్త x 5 కాదు 8. సో x-3 కదా, x అంటే ఏంటి ఇక్కడ 8. 8 - 3, ఇక్కడ ఏ వాల్యూని తీసుకోవచ్చు, 3 అనే కాదు, మన చాయిస్. 1995 తీసుకోవచ్చు, మన చాయిస్. సో ఇక్కడ 8 - 3 అంటే ఏంటి, 5 కదా ఈ పార్ట్. సో 5 వస్తుంది మనకి, చూడండి 5. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా, యాక్చువల్లీ ఇప్పుడు x ఎంత 5. సో 5 × 3 ఏమవుతుంది, 15 అవుతుంది. సో 15 అందువల్ల వచ్చింది. సేమ్ విధంగా డివిజన్ కూడా. సో డివిజన్ x/3, యాక్చువల్లీ ఇక్కడ ఎంత 15/3 ఏమవుతుంది, 3 5 15 కదా, 5.0 వస్తుంది. ఎందుకంటే మీకు డివిజన్ ఎప్పుడు కూడా డెసిమల్ వాల్యూతో రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం డెసిమల్ వాల్యూ లేకపోయినా 0.0నే వస్తుంది అనమాట. ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది డేటా టైప్ పరంగా చూస్తే. అదేవిధంగా మనకి మాడ్యుల్ ఆపరేటర్ ఏమి ఇస్తుంది, మనకి రిమైండర్ పార్ట్ ఇస్తుంది. రైట్, అసలు మళ్ళీ రీసెట్ చేస్తాను. ఇక్కడ x=5 అన్నది 5 మాడ్యులో 3 అంటే మనకి 3 1s 5 కదా, రిమైండర్ ఏమవుతుంది 2 అవుతుంది. సో 2 వచ్చింది. 3 1s 3 అన్నప్పుడు మనకి మిగిలిన 5 - 3 ఏమవుతుంది 2 కదా, అందువల్ల. అట్ ద సేమ్ టైం మనకి పవర్ ఆఫ్ కూడా x⁻3. యాక్చువల్లీ ఇప్పుడు x ఎంత, కొత్త x 2, రీసెట్ చేయలేదు, మళ్ళీ చేసుకోవచ్చు. 2 × 2⁻3. సో 2³ ఏమవుతుంది 8 కదా, సో 8 వస్తుంది. ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నెక్స్ట్ స్పెషల్ ఆపరేటర్స్. మీరు క్వశ్చన్స్ ఏమంటే వెంటనే ఇంటరప్ట్ చేయండి, సో చివరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. స్పెషల్ ఆపరేటర్స్ మనకి యాక్చువల్గా బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అని కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీకు ఇవన్నీ కూడా లిస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి డిక్షనరీస్ మాత్రమే కాదు, సెట్స్ అని, టపుల్స్ అని ఉన్నాయి. రైట్, మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి మనకు ఆబ్జెక్ట్ కావాలి. సో ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. జనరల్గా మనం ఒక వేరియబుల్లో ఒక వాల్యూని మాత్రం స్టోర్ చేస్తాం. మల్టిపుల్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగా బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేయొచ్చు. లిస్ట్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మీ స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉండాలన్నమాట. ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అలానే ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాం, రైట్, లిస్ట్ అది. సో జనరల్గా ఈజ్ అనే ఆపరేటర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, డైరెక్ట్గా నేను అదే వాల్యూస్ కావాలి. సో ఆల్రెడీ ఉన్నాయి కదా, అందువల్ల నేను z = x అని తీసుకుంటాను.
సో ఇలా తీసుకున్నప్పుడు ఇంటర్నల్ మెమరీలో ఎలా ఉంటుందంటే మీకు పాయింట్ బై రిఫరెన్స్ పాయింట్ బై వాల్యూ తెలిసినట్లయితే సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో ఎక్స్ ఈక్వల్ టు 1 2 3 4 5 ఇలా స్టోర్ అవుతుంది. ఎక్స్ దగ్గర స్టోర్ చేసి మనం డిక్లేర్ చేసింది సేమ్ వై ఈక్వల్ టు 1 2 3 4 5 అలా స్టోర్ అవుతుంది. జెడ్ అనేది మాత్రం సపరేట్గా మనకి 1 ఇలాగా సపరేట్ ఆబ్జెక్ట్ ఉండదు. అది ఏం చేస్తుందంటే మన ఎక్స్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాం కాబట్టి దీనికి రిఫర్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఎక్స్లో సమ్ వాల్యూస్ యాడ్ చేశాను అనుకోండి, జెడ్ మారిపోతుంది. జెడ్లో ఏమన్నా మనం జెడ్ మీద మోడిఫికేషన్ ఏం చేశాను అనుకోండి, ఎక్స్ మారిపోతుంది. సపోజ్ ఇప్పుడు జెడ్ ప్లస్ 2 అని మెన్షన్ చేస్తున్నాం. సారీ, ఇంట్ ఆబ్జెక్ట్ అని వస్తుందా? ఓకే, మల్టిప్లికేషన్ అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది? 1 2 3 4 5 1 2 3 4 5 అలా వచ్చింది. ఇప్పుడు ఎక్స్ చూద్దాం. యాక్చువల్గా ఎక్స్ మోడిఫికేషన్ ఏం చేయలేదు, బట్ ఏమైంది, ఎక్స్ కూడా మాడిఫై అయిపోయింది. ఎందుకనంటే ఇవి రెండు కూడా ఒకే దాన్ని లింక్ అయి ఉంటాయి కాబట్టి. ఎక్స్ మార్చినా జెడ్ మారిపోతుంది, జెడ్ మార్చినా ఎక్స్ మారిపోతుంది. ఇప్పుడు నేను ఎక్స్ మార్చాను అనుకోండి, టీఎన్ మార్చాను అనుకోండి, చూడండి మారిపోతుంది. అట్ ద సేమ్ టైం జెడ్ కూడా సేమ్ అదే రిజల్ట్ ఇస్తుంది. సో ఎప్పుడైనా సరే ఇలా కాపీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే రిక్వైర్మెంట్ అయితే ఓకే, అలా కానప్పుడు మీరు ఇది యూజ్ చేయకండి, ఇలాంటి మెథడ్ యూజ్ చేయకండి. దాని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెక్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఈజ్ ఏం చేస్తుందంటే పాయింట్ బై రిఫరెన్సా కాదా అని చెప్తుంది అనమాట. ఇప్పుడు నేను జెడ్ ఈజ్ వై అని అనుకోండి, ఏముంటుంది? ఫాల్స్. జెడ్ అండ్ వై అనేది పాయింట్ బై రిఫరెన్స్ కాదు అని చెప్తుంది. ఇప్పుడు జెడ్ ఈజ్ ఎక్స్ అని అనుకోండి, జెడ్ అండ్ ఎక్స్ అనేది పాయింట్ బై రిఫరెన్స్ కాదని చెప్తుంది. సో పాయింట్ బై రిఫరెన్స్ కాదా అని చెక్ చేసుకోవాలన్నప్పుడు ఈజ్ ఆపరేట్ యూజ్ చేస్తాం. ఆర్డర్ డజంట్ మ్యాటర్. నేను ఎక్స్ ఈజ్ జెడ్ అని అంటాను, సో ట్రూ. సో ఎక్స్ నుంచి జెడ్ అన్నా లేదా జెడ్ నుంచి ఎక్స్ అన్నా రెండు కూడా సేమ్. సపరేట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అది ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఈజ్ నాట్ అన్నది ఏంటంటే ఇప్పుడు ఇది ట్రూ వచ్చింది కాబట్టి నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది? ఫాల్స్ వస్తుంది. అలాగనమాట. ఇప్పుడు ఎక్స్ ఈజ్ వై అని అనుకోండి, ఆబ్వియస్లీ ఎక్స్ అండ్ వై అని సపరేట్ ఆబ్జెక్ట్స్, పాయింట్ బై రిఫరెన్స్ కాదు. మన ఎక్స్ ఈజ్ వై అన్నప్పుడు ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. బట్ నాట్ ఆఫ్ ఫాల్స్ కదా, అది ఏమవుతుంది? ట్రూ అయిపోతుంది. అలాగా. అలాగే మీకు ఇన్ అండ్ నాట్ ఇన్ ఒక వాల్యూ, ఇప్పుడు ఇలాగా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దీంట్లో ఒక వాల్యూ ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకోండి. మిస్టేక్ నాకు 55 అనేది ఎక్స్ అనే లిస్ట్లో ఉందా లేదా? లేదు. 5 అనేది ఉందా? ఉంది కదా. అలా మనం చెక్ చేసుకోవడం కోసం ఇన్ ఆపరేట్ యూజ్ చేస్తాం. అఫ్ కోర్స్ ఇక్కడ తీసుకుని మనం చాలా చిన్న డేటా స్ట్రక్చర్, బట్ చాలా అంటే పెద్దగా ఉండే అవకాశం ఉంది కదా, అప్పుడు మీకు ఇది ఇన్ ఉపయోగపడుతుంది. సో నాట్ ఇన్ అనేది ఎగ్జాక్ట్గా ఇన్ ఆపరేటర్ ట్రూ ఇస్తే ఫాల్స్ వస్తుంది, ఇన్ ఆపరేటర్ ఫాల్స్ ఇస్తే ట్రూ వస్తుంది. అలాగా నాట్ ఆఫ్ ఇక్కడ 5 ఇన్ ఎక్స్ అని 5 అనేది ఉంది, కానీ నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది? ఫాల్స్ వస్తుంది కాబట్టి ఫాల్స్. నేను 55 చెక్ చేస్తున్నాను, 55 యాక్చువల్గా ఎక్స్లో లేదు. జనరల్గా ఇన్ ఆపరేటివ్ చేసినప్పుడు ఏం రావాలి? మనకి ఫాల్స్ రావాలి. బట్ నాట్ ఆఫ్ ఫాల్స్ అన్నప్పుడు ట్రూ వస్తుంది. ఇలాగా. ఓకే, ఆల్రెడీ 8:57 టైము. మీకు రేపు కనిపించేద్దాం. సారీ, ఈరోజు ఫ్రైడే కదా, నెక్స్ట్ మండే కనిపించేద్దాం. ఓకే, సో ఈరోజు సెషన్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆ ఫైల్ అంతా ఎక్కడ సేవ్ అవుతుంది? ఎడిటర్లు జనరల్ గా విఎస్ కోల్ అనుకోండి, విజువల్ స్టూడియో కోల్ అయితే ఆ ఫైల్ అక్కడే ఉంటాయి కదా. ఇప్పుడు ఇది జస్ట్ మీరు ఒక పోర్ట్ రన్ అవుతుంది కదా, లోకల్ హోస్ట్ 888 మీద రన్ అవుతుంది పోర్ట్. అవును. సో ఇప్పుడు ఆ ఫైల్ మనకి ఎక్కడ సేవ్ అయి ఉంటుందండి? ఇదే ఏ లొకేషన్ లో మనం టెర్మినల్ ఓపెన్ చేసి ఆ పాత్ జూపిటర్ నోట్బుక్ టైప్ చేసామో అక్కడే సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫైల్లో మోడిఫికేషన్ చేశాను కదా, పైథాన్ డెమో 1 అని ఇక్కడ ఉంది. మోడిఫై అయింది. ఎప్పుడు మోడిఫై అయింది? ఇది 8:58 జూన్ 6th ఇప్పుడే కదా టైం. నేను ఇక్కడ మళ్ళీ నేను జస్ట్ 6 యాడ్ చేస్తాను, రైట్? ఎక్స్క్యూట్ చేస్తున్నాను. ఎంత వచ్చిన టైం? ఓకే, ఎక్స్క్యూట్ చేస్తాను. 8:58. ఓకే, 8:58 టైం ఉంది కాబట్టి మారింది అనుకోండి, ఆబ్వియస్లీ టైం అప్డేట్ అవుతుంది అనమాట.
ఇంకొక విషయం కొన్నిసార్లు ఏంటంటే మీకు రన్ అవుతూనే ఉంటుంది ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. సో జనరల్గా ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు ఫైల్ని. ఇలాగ సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టచ్చు. మీకు రన్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే అది మెమరీలో అలాగే ఉండిపోతుంది. సో ఇక్కడ రన్నింగ్ అని కనిపిస్తుంది చూసారా, అక్కడ వెళ్ళి షట్ డౌన్ ఆల్లో లేకపోతే షట్ డౌన్ ఆల్ మీద క్లిక్ చేయండి. మెమరీ క్లీన్ అయిపోతుంది. ఓకే, యా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, పైథాన్ స్క్రిప్ట్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. చెప్పండి శ్రీరామ్. సారీ లేదండి, నేను మీట్ చేసేస్తాను. అదే, సో మీకు ఆల్రెడీ పైథాన్ స్క్రిప్ట్ చార్ట్లో పెట్టాను, అండ్ కోండా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కూడా చార్ట్లో పెట్టాను. దయచేసి ఆ లింక్ కాపీ చేసుకోండి, ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కాపీ చేసుకోండి. ఏ సెషన్కి ఆ సెషన్ ప్రాక్టీస్ చేయండి, దయచేసి పోస్ట్పోన్ చేయకండి. రైట్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇవి అటు లింక్ పైథాన్ జిప్ ఫోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ఫ్యూ సెషన్స్ మీకు 2 to 3 సెషన్స్ ఫ్రీగా ఉంటాయి, ఆ తర్వాత మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో మండే సెషన్ కూడా మీకు ఫ్రీయే, అటెండ్ అవ్వండి. ఓకేనా? ఓకే దామోదర్ గారు. ఓకే, థ్యాంక్స్ అలాట్ జాయిన్ అయ్యేందుకు. మండే కంటిన్యూ చేద్దాం, సేమ్ టైం, సేమ్ లింక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.